లక్షల వేల కోట్ల సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా నేటికి అక్కడ దైవ కార్యాలు జరుగుతున్నాయి. యజ్ఞయాగాది క్రతువులు అనుకోండి, వృతాలు అనుకోండి, పూజలు అనుకోండి, నేటికి జరుగుతూ ఉండటం వలన దాన్ని ఏమన్నారు? పుణ్యభూమి అన్నారు. అటువంటి పుణ్యభూమిలో ఋషులంతా కూడా కూడుకొని ఒక యజ్ఞం చేస్తున్నారయ్యా అన్నారు. ఆ యజ్ఞానికి ఏం పేరు పెట్టారయ్యా అంటే దీర్ఘసత్రయాగం అని పేరు పెట్టారట. యాగం పేరేమిటి? దీర్ఘసత్రయాగం. దీర్ఘసత్రయాగం అంటే దానికి ఎవరు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండట. ఆయన ₹1,00,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, ఇవే ఉండవు. ఎవరయ్యా దానికి కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే యజ్ఞానికి సమితులు తెచ్చుకుంటారు, అదిలోకి కర్మలు తెచ్చుకుంటారు, ఆజ్యం తయారు చేసుకుంటారు, గోవు దగ్గర నుంచి వాళ్ళే ఖర్చు చేసేసుకుంటూ ఉంటారు. అందువలన అది దీర్ఘసత్రయాగం అంటే ఒకరోజు చేశారా, 2 రోజులు చేశారా, 6 రోజులు చేశామండి, లేకపోతే సంవత్సరం చేశామండి, నెల చేశామండి అనుకుంటూ ఉంటాం. 4 రోజుల పాటు యజ్ఞం చేశారండి అక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అక్కడ అలా కాదు, అవిచ్ఛిన్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందిట. అందువల్ల దాన్ని దీర్ఘసత్రయాగం, దీర్ఘం ఎప్పుడు అని అర్థం, జరుగుతూ ఉంటాయిట. అటువంటి యాగాలు జరుగుతుంటే అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారట. ఆ పెద్దవారిలో ఇంకా పెద్ద ఆయన వచ్చారట. ఆయన ఎవరయ్యా అంటే సూతులు వారు. సూతులు వారంటే సామాన్యుడు కాదు, వేద స్వరూపం, వేద రాశి అన్నమాట. ఎప్పుడు ఏది ఎలా అడిగితే అలా చెప్పాలనే మహానుభావుడు ఆయన. అంతటి వారు వస్తున్నారని ఈ ఋషులంతా ఎదురు వెళ్ళారు, స్వాగతం పలికారు, అర్ఘ్యాలు ఇచ్చారు, పాద్యాలు ఇచ్చారు. ఒక ఉచితమైన ఆసనం మీద కూర్చోబెట్టి వీళ్ళంతా కూడా బద్ధాంజలులై, అంటే చేతులు పట్టుకుని స్కూల్లో పిల్లల్లాగా బద్దలు చేతులు పట్టుకుని బద్ధాంజలులై నమస్కారం చేశారు అన్నట్టు. మహాత్మా మేంతటి వారు రావటం మా అదృష్టం, ఇచ్చారు, బాగుంది. కాబట్టి ఏవైనా 4 మంచి మాటలు చెబితే మేమంతా వింటాము, తరిస్తాము అని కోరాట వీళ్ళంతా కూడా. అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఋషీశ్వరులారా మీరు అడిగిన మాట చాలా బాగుంది నాయన, కానీ నేను ఇచ్చట కొద్ది సమయం మాత్రమే ఉంటాను. చెప్పడానికి గోడంత వాంగ్మయం ఉంది, 4 వేదాల, శాస్త్రాల, అష్టాదశ పురాణాల, ఉపనిషత్తుల గోడెన్నున్నాయి. ఇవన్నీ ఎక్కడ చెబుతాను నేను కొద్ది సమయంలో? అలా చెప్పలేను. కాబట్టి అసలు అది కాదు, మీకేం కావాలో అడగండి, దాని గురించి చెబుతా అన్నట్ట ఆయన. అప్పుడు వీళ్ళంతా ఋషులను అడిగారు, మహాత్మా ఇది కలియుగం కదా, ఈ కలియుగంలో మానవుడు అల్పాయుష్కుడే ఉన్నాడు. అల్పాయుష్కుడే ఉన్నాడంటే 120 సంవత్సరాలు జీవించవలసినటువంటి మానవుడు శతాంతేవా అర్ధ అన్నమాట, 50, 60 ఏ తపస్సు చెయ్యాలయ్యా అని చెప్పి అడిగారట. అప్పుడు ఆయన అంటున్నారు, ఋషీశ్వరులారా మీరు చాలా మంచి ప్రశ్న వేశారయ్యా. ప్రశ్న వేశారు కానీ ఇప్పటిది కాదు ఈ క్వశ్చన్, ప్రశ్న ఎప్పుడో జరిగిపోయినాయి. అయినా మీరు అడిగారు కాబట్టి మీకోసం మళ్ళీ చెబుతా, వినండి అని చెప్పి ఆ ఋషీశ్వరుల వారు చెబుతున్నారు. ఏం చెబుతున్నారయ్యా అంటే, ఏకదా నారదా యోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన్ వివిధాన్ లోకాన్ మత్స్యలోకముపాగత. నారద మహామునీంద్రుల వారు 14 లోకాలు ఉన్నాయిట, ఇంకొక 7 ఉంటాయి, 17 ఉంటాయని చెబుతారు. కాబట్టి 14 లోకాలు తిరుగుతున్నట్టు ఆయన. ఇటు అటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఆ తిరుగుతూ ఎక్కడికి వచ్చారు? మన దగ్గరికే వచ్చారు. మన దగ్గరికి అంటే మత్స్యలోకం, మానవలోకం, భూలోకం. ఈ భూలోకానికి వస్తే భూలోకంలో మానవులు ఎలా ఉన్నారు? తత్ర క్లేశాన్ జనాన్ సర్వే నానా క్లేశ సమన్విత నానా యోని సముత్పన్న పశ్యంతే పాపకర్మభిః. మాటిమాటికి పుడుతున్నారు మానవుడు, మాటిమాటికి మరణిస్తున్నారు. ఇది చూచారన్నమాట ఆయన మాట. మరణం పునః జననం, ఇలా పుడుతున్నారు మరణిస్తున్నారు. ఇది చాలా ఘోరం జరుగుతుంది అని చెప్పి అనుకున్నట్ట. నారదుల వారు మానవులు కదా, చాలా అమాయకులే వీళ్ళు, కాబట్టి మానవులకి కష్టాలన్నీ కూడా లేకుండా చెయ్యాలి అని అనుకుని ఏం చేశారు? వెంటనే వైకుంఠానికి వెళ్ళారట. వైకుంఠానికి వెళుతూ ఇలా ధ్యానం చేస్తున్నారు ఆయన. ఏమని? నమో తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదాయుష్మానవనమాలాభూషితం దృష్టాదం దేవదేవేశం స్తోతం శమవచక్రమే. ఓ శ్రీ మహావిష్ణువ, నీలవర్ణము గల శరీరము గలవాడివి, 4 భుజములు గలవాడవు,
ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మము, మెడలో తులసి మాలని హారంగా ధరించి ఉన్నావు స్వామి. మరి ప్రజల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావుటయ్యా అని చెప్పి ధ్యానం చేశారు. అలా వైకుంఠానికి వెళుతున్నారు. వైకుంఠానికి వెళుతుంటే వైకుంఠంలో అటుపక్కకాయన ఇటుపక్కకాయన ఉంటారట. వాళ్ళని జయులు విజయులు అంటారు, కాపలా కాస్తూ ఉంటారట. ఆ జయులు విజయులు అనేటువంటి వారు నారదుల వారు అంతటి వారు వస్తున్నారని ఎదురు వెళ్ళారు. స్వాగతం పలికారు, అర్ఘ్యాలు ఇచ్చారు, పాద్యాలు ఇచ్చారు. వీళ్ళంతా కూడా కలిసి వైకుంఠంలో క్షీరసాగరం మీద శేషశయనం మీద చక్కగా పౌలించి ఉంటే స్వామి లక్ష్మీమాత పాదసేవ చేస్తోందిట. కూర్చారు. నారదుల వారు మళ్ళీ ఇంకో ధ్యాన శ్లోకం చదువుతున్నారు. ఏమని? నమో వాంగ్ మనసాతీత రూపాయ అమిత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానా ఆర్తినాశనే. ఈశ్వర, నీకు అవసరం ఉన్నా లేకపోయినా నీ భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి అనేకమైన రూపాలు, అనేకమైన అవతారాలు ఎత్తినవాడు మహానుభావ. అంతే కూడా కాకుండా భక్తానామార్తినాశనే, నీ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆర్తి ఏమైనా కష్టాలు ఏమన్నా ఉంటే అవన్నీ నేనే పోగుతా. నా భక్తుల్ని నేనే రక్షించుకుంటానయ్యా అని చెప్పి కంకణం కట్టుకున్నావు. భక్త రక్షణ అనే కంకణం కట్టుకున్నావు స్వామి అని చెప్పి ధ్యానం చేశారు. ఇదంతా విన్నారు స్వామివారు. బాగుంది నాయన నారదా, ఏమిటి ఎప్పుడు వచ్చావు ఏమిటి? సరే వస్తే వచ్చావు బాగానే, ఎందుకు బాధపడుతున్నావు? నీ మనస్సంతా కూడా ఎందుకు క్లేశంతో ఉందయ్యా అని చెప్పి అడిగాట పరమాత్మ. ఏం చెప్పమంటావయ్యా? మత్స్యలోకే జనాన్ సర్వే నానా క్లేశ సమన్విత. భూలోకంలో ఉండబడే మానవులంతా కూడా అనేక రకాలైన క్లేశాలు అంటే బాధలను అనుభవిస్తున్నారయ్యా. ఒకరికి ఒక రకం, ఇంకోరికి ఇంకో రకం, మొత్తం మీద ఎవరో ఒకరు ఏదో విధంగా కష్టాలు పడుతూనే బాధలు పడుతూనే ఉన్నారయ్యా. కాబట్టి వాళ్ళకి అటువంటి బాధలన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే లఘు ఉపాయేన తద్వ్రత, కొద్ది ఖర్చు ఎక్కువ ఫలితం కావాలి. అటువంటి వ్రతాన్ని పూజని కానీ తపస్సు కానీ ఏదైనా వ్రతాలు కానీ మీరైతే చెబుతారని చెప్పి, మీరైతేనే చెప్పగలరని చెప్పి మీ దగ్గరికి వచ్చా స్వామి అని చెప్పి నమస్కారం చేశారు నారద మహాముని. పరమాత్మ సంతోషించారు. కొద్దిగా నవ్వార్త ఆయన, చిరుమందహాసం చేశారన్నారు పరమాత్మ. సాధువృష్టాతయా వత్స లోకానుగ్రహకాంక్షయా. ఓ నారదను సామాన్యుడు కాదయ్యా. ఎక్కడ భూలోకం ఎక్కడ వైకుంఠం, ఇన్ని లోకాలు తిరుగుతూ వచ్చావంటే సామాన్యమైన విషయం కాదు. లోక కళ్యాణం కోసం నువ్వు కంకణం కట్టుకున్నావు. అనవసరంగా నిన్ను కలహకారకుడు అంటారు కానీ నిమగ్నమై ఉంది దాంతో కళ్యాణం. కాబట్టి నీ కోరిక బాగుంది నాయన, నీ కోసం ఒక వ్రతం చెబుతా విను అని చెప్పి పరమాత్మ చెబుతున్నట్టు. ఏమి స్వామి? సత్యనారాయణ సేదం వ్రతం ఈప్సితార్థ ప్రదాయకం అన్నారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం అని ఒక ఉంటుంది నాయన అని చెప్పి ఆ మాట చెప్పి పక్కన ఇంకో మాట చెప్పారు. ఏమిటి? ఈప్సితార్థ ప్రదాయకం. ఎవరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరికలు నెరవేరతాయి అని చెప్పి పరమాత్మ చెప్పారట. సరే బాగానే ఉంది స్వామి. సత్యనారాయణ స్వామి వారు వ్రతం ఉంటారు, కోరిన కోరికలు నెరవేరతాయి అంటున్నారు. సరే బాగానే ఉంది. అసలు ఈ దేవుడు ఎవరు? ఈ సత్యనారాయణ స్వామి ఎవరు? యక్షుడా, కిన్నరుడా, గంధర్వుడా, మానవుడా, మరొకరా అని అడిగారు నారద మహాముని. ఈయనకి అన్నీ డౌట్లే అని మనం అనుకోకూడదు. మరి ఎందుకు అడుగుతున్నాడయ్యా? మనకి తెలియాలిగా, అందుకోసం అడుగుతున్నారు ఆయన్ని. కాబట్టి పరమాత్మ చెబుతున్నారు సత్యనారాయణ నారాయణ అంటే ఎవరో కాదు నాయన నేనే అన్నారు. మరి సత్యదేవుడు అన్నారు. అదే నాయన అసలు విషయం అన్నారు అన్నమాట. ఏ మానవుడైతే జీవితకాల పర్యంతం సత్యాన్ని మాట్లాడుతున్నాడో, సత్యాన్ని ఆచరిస్తున్నారో అదే వ్రతం. ఆ సత్యాన్ని ఆచరించి నన్ను పూజించడమే వ్రతం నాయన అని చెప్పి పరమాత్మ చెప్పారట. సరే బాగానే ఉంది స్వామి. దీనికి కాలాలేమిటి, సమయాలేమిటి, సందర్భాలేమిటి, అవి కూడా నా ఎందు దయ ఉంచి నాకు మళ్ళీ వివరంగా చెప్పండి అని చెప్పి మళ్ళీ బద్ధాంజలి చేతులు జోడి నమస్కారం చేస్తూ మళ్ళీ అడిగారు నారదుల వారు. పరమాత్మ చెబుతున్నారు దుఃఖ శోకాది శమనం. మానవుడికి ఏదైనా కష్టం వస్తే అప్పుడు చేసుకోండియా పోతుందన్నా. ధనధాన్య వివర్ధనం. ఆడి మనలు పండట్లేదు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, చేసుకోండియా కలిసి వస్తున్నారు. సౌభాగ్య సంతతికరం.
సంతానం కావాలా వ్రతం చేసుకో కలుగుతుందన్నారు. సర్వత్ర విజయప్రదం. ఏదైనా కార్యక్రమం ఒక వ్యవహారం నిమిత్తం వెళ్ళేటప్పుడు ఈ వ్రతం కనుక చేసుకుని వెళితే అందులో విజయం చేకూరుతుందన్నారు. ఇంకెప్పుడు చేసుకోవాలి? మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభదినే. మాఘమాసంలో చేసుకోవయ్యా, వైశాఖ మాసంలో చేసుకో, కార్తీక మాసంలో చేసుకోమని చెప్పారన్నమాట. వెంటనే అనుమానం నారద మహామునికి, అయ్యా సంవత్సరానికి 12 మాసాలు ఉన్నాయి, 3 మాసాలే చెప్పారు, మాఘం వైశాఖం కార్తీకం. మరి ఆ 9 నెలల సంగతి ఏమిటి, మాసాల సంగతి ఏమిటి అని అడిగారు. పరమాత్మ మళ్ళీ చెబుతున్నారు, మాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే గవా పునః. ప్రతి నెలలో చేసుకోవచ్చు, నెలలా చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు, లేకపోతే ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవసంగవనేపివా. ఏకాదశి నాడు చేసుకోవచ్చు, పూర్ణిమ నాడు చేసుకోవచ్చు, సంక్రాంతి నాడు చేసుకోవచ్చు అయ్యా అన్నారు. సంక్రాంతి అంటే ఒక సంక్రాంతే కాదు, ప్రతి నెలలో కూడా సంక్రాంతి ఉంటుంది. రవి ఒక రాశిలో ఇంకో రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణం అంటారు. ఆ సంక్రాంతి నాడు రోజు కూడా చేసుకోవచ్చు. ఇన్ని మాటలు అక్కర్లేదన్నారు, ఒకే మాట చెబుతున్నామన్నారు పరమాత్మ. ఏమిటా మాట? యస్మిన్ కస్మిన్ దినే మచ్చో భక్తి శ్రద్ధా చ సమన్వితః. ఏ రోజు ఏ క్షణం భగవంతుడి మీద నీకు భక్తి శ్రద్ధలు కలుగుతున్నాయో అప్పుడే స్వామివారి వ్రతం చెయ్యొచ్చయ్యా. ఇవాళ అమావాస్య, ఇంకోట అనే పట్టింపేం లేదు నాయనా. ఏ రోజునైనా సరే వ్రతం చెయ్యవచ్చు అని చెప్పారన్నమాట. సరే, బాగానే ఉంది స్వామి, ఈ వ్రతం చేసేవారు ఏం చెయ్యాలి, నియమాలు కానీ నిష్టలు కానీ ఏమన్నా ఉంటాయా అని అడిగాట. ఉన్నాయి నాయన అని చెప్పారు. ఏమిటది? ప్రాతరుక్తాయనయతో దంతదావన పూర్వకం నిత్యకర్మం విధిం యథా ఏవం సంకల్పయేన్నరః. ఈ వ్రతం చెయ్యాలి అనుకునేటటువంటి నరుడు, మానవుడు ప్రాతకాలం లేవాలట. ప్రాతకాలం అంటే సూర్యోదయా పూర్వం, 10ంటికి కాదు. ఏమంటారు? ప్రాతకాలం అంటే 10ంటికి కాదు, సూర్యోదయం. సూర్యోదయ పూర్వం లేవాలి. సూర్యుడు రాకముందు లేచిందే ప్రాతకాలం అంటారు. ఆయన కంటే ముందు లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలిట. అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. భగవద్దేవదేవేశ సత్యనారాయణ ప్రభు. దేవతలకే దేవుడైన ఓ సార్వభౌమ, ఓ సత్యదేవ, లక్ష్మీ వల్లభ, ఇవాళ నీ వ్రతం చేద్దామని అనుకుంటున్నా. నా మనస్సులో సంకల్పం చేశా కాబట్టి వ్రతాన్ని ఎలాగైనా నీవే నెరవేర్చాలి అని చెప్పేసేసేసేసని ఇదేమిటంటారు, బెలవాళ్ళ నుంచి తెచ్చా, బెలవాళ్ళ నుంచి తెచ్చా. అదేం లేదు, చక్కగా బాగుంది. కానీ సరే, ఎక్కడ దాకా చెప్పాం మనం ఇప్పుడు? సరే, ఇది పర్వాలేదు. భగవద్దేవదేవేశ సత్యనారాయణ ప్రభు. ఓ దేవతలకే దేవుడు సార్వభౌమ సత్యనారాయణ స్వామి, ఇవాళ నీ వ్రతం చేద్దామని అనుకుంటున్నానయ్యా. కాబట్టి వ్రతానికి ఏ విధంగా ఆటంకాలు లేకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా నెరవేర్చవయ్యా అని చెప్పి నమస్కారం చేసుకోమన్నారు. అలా నమస్కారం చేసిన తర్వాత ఏం చెయ్యాలయ్యా? ఏం సంకల్పమాధ్యాన్నే కృత్వా మాధ్యాన్నకం క్రియా. మన కల్పంలో ఏ వ్రతమైనా పగల కాలం అంతా ఉపవాసం చేసి ప్రదోషకాలం అంటారు, సాయంకాలం పూటే చేసుకోమని చెబుతున్నాయి ఉద్యాపనలు కానీ వ్రతాలు కానీ ఏమైనా సరే గ్రంథాల్లో. కానీ మనమంతా బ్రాహ్మీ ముహూర్తం అని పొద్దున్నే చేసుకుంటున్నాం. మళ్ళీ సాయంకాలం పూట ఎలాగే మండపాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు, నూతనమైన వస్త్రం పరచమన్నారు, దాని మీద బియ్యం పోయమన్నారు. ఆ బియ్యం పోసిన తర్వాత మధ్యలో కలశం పెట్టమన్నారు. ఏం కలశం పెట్టాలి? సజితం వాదతామ్రం వామార కూటేమ నిర్మితం. అంటే బంగారం చెంబు పెట్టుకోవయ్యా అన్నారు, లేకపోతే వెండి చెంబు, లేకపోతే ఇత్తడి, రాగి, కంచు ఏదైనా పెట్టుకోమన్నారు. అసలు ఏ పాత్ర లేదయ్యా వాడికి, వాడేం చేయాలయ్యా అని అడిగారు నారదులు వారు. అసలు పాత్ర లేని వాడికి వాడేం చెయ్యాలి అని అడిగారట పరమాత్మని. పరమాత్మ చెబుతున్నారు, ద్రవ్యాభావేమాత్మకం వా విత్తషాఢ్యన్నకారయే. కుమ్మరింటికి వెళ్ళి మట్టి ముంత తెచ్చుకొని మట్టి ముంతనే కలసంగా పెట్టి వ్రతం చెయ్యొచ్చుట. అంతేకాని మా ఇంట్లో బంగారం చెంబులు లేవండి, బంగారం చెంబులు లేవు కాబట్టి పూజలు మానేశాం అని పూజలు మానేయాల్సిన పని లేదన్నారు.
ఏమిటి అర్థం? ఏది ఉంటే అది పెట్టి చేసుకోండి అని చెబుతున్నారు పరమాత్మ. అది లేదు ఇది లేదని అసలు మానేయకుండా ఏది ఉంటే దాంతో తరించమయ్యా అని చెబుతున్నారు అన్నమాట. అలా మొదలెడితే అవే వస్తూ ఉంటాయి ఉదాహరణకాల ఒకటి. కాబట్టి అలా చేసుకోమన్నారు. ఇంకా ఏం చెయ్యాలి? విఘ్నేశ పద్మజా విష్ణు మహాదేవశ్చ పార్వతీ కరషమాత్ర సవర్ణేన తదర్థార్థేన వా పునః ప్రతిమాన్ కారయేద్విప్రా సత్యనారాయణస్య హి. ఒక కాసు బంగారంతో సత్యనారాయణ స్వామి వారి బొమ్మని తయారు చేయించుకోండి అన్నారు. కాసు బంగారం 2 లక్షల దాకా వెళ్ళిపోయింది, మా వల్ల కాదన్నారు. మరి దాంట్లో పోదో ఉంది, అది కుదరదయ్యా అన్నారు. మరి ఏం చేయాలయ్యా? వెండి. అది ఒకలా కాకపోతే రాగి. ఇది కూడా కాదయ్యా, వీలు పట్టలేదు గృహస్థుకి. ఏం చేయాలి? ఆ కాలంలో చెల్లుబాటులో ఉండే నాణ్యాలు ఉంటాయిట. రూపాయి, పావల, పైసా కూడా ఉంటుంది. ఆ పైసానైనా తీసుకుని పంచామృతేన సుస్నాత్వా అంతపోపరి విన్యసేత్ అన్నారు. పంచామృతాలతో చక్కగా సత్యనారాయణ స్వామి వారిగా భావించి అభిషేకం చేసి స్వామివారిగా భావన చేసి ఆ పైసాని ఆవాహన చేసుకోండి అన్నారు. అదేంటండి 1,00,000, 2 లక్షలు పెట్టి రూపు చేయించుకుంటే దేవుడు కనపడతాడు, దేవుడు ఉంటాడు, కానీ ఈ పైసాలో దేవుడు ఉంటాడా అని అడిగారట. అడిగేవాళ్ళు ఉంటారు, అడుగుతారు. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వో భగతుండు ఎందెందు వెతక చూచన అందందే కలడు ఇంటే దానవాగ్రణి అన్నాడు కదా. ఎవరు? ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో చూపించమండి అంటే చూపించాడా? అందువలన మనం బంగారంలోనే ఉంటాడు, ఈ పైసాలో ఉండడు, లేకపోతే మట్టిలో ఉండడు అంటాం ఏమీ లేదన్నమాట. ఆయనకి అన్నీ సమానమే. కాబట్టి ఎందులో ఉన్నాడని భావన చేస్తున్నామో మనము అందులోకి వచ్చి కూర్చుంటారు ఆయన. కాబట్టి ఏదైనా పెట్టి ఉంచి చేసుకుంటాయా అన్నారు. తర్వాత ఏం చేయాలి? మనం చేసిన ప్రకారముగా ఏ కార్యక్రమం చేసినా విఘ్నాలకు అధిపతి ఎవరు? విఘ్నేశ్వరుడు. ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోమన్నారు. తర్వాత మానవుడి యొక్క జీవిత సరళి ఎక్కువగా ఈ గ్రహాలు మంచి స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలను ఇస్తారట, లేకపోతే వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటారట. కాబట్టి ఏం చేయాలయ్యా? ఆ నవగ్రహాలను కూడా పూజ చేయమన్నారన్నమాట. ఇంచుమించుగా మనకు వైదిక కార్యక్రమాల్లో గృహప్రవేశాలు చేస్తున్నా, శంకుస్థాపనలు చేస్తున్నా, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, శాంతులు ఏం చేసినా ఇంచుమించుగా నవగ్రహాలని పూజించిన కార్యక్రమంతో ఉండదు, వాళ్ళు పూజిస్తూనే ఉంటాం. కాబట్టి అలాగే వారిని ఆహ్వానం చేయమన్నారు, పూజ చేయమన్నారు. తర్వాత దుర్గా, గణపతి, క్షేత్రపాలక, అభయంకర, మృత్యుంజయ ఇటువంటి దేవతలంతా ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వారి వారి మంత్రాలతో వారిని అందరినీ కూడా ఆహ్వానం చేసి పూజ చేయమన్నారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే అంగదేవతలు. అంగదేవతలు అంటే మనం ఏదైనా కార్యక్రమం చేసుకుంటే మనం ముఖ్యమైన వాళ్ళందరినీ ఎలాగైతే పిలుచుకుంటున్నామో అలాగే వ్రతానికి దేవతల్ని ఆహ్వానం చేసి పూజ చెయ్యాలట. గోఘృతం గోక్షీరంచ గోధూమాశ్చూర్ణకం అపావేశాలిచూర్ణం వా శర్కరాచ గుణం తథా. గోధుమను ఒక పంచదార, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇట్లాంటివన్నీ తెచ్చుకొని సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తయారు చేసుకోండి అయ్యా అన్నారు. దానికి లక్ష్యం ఏమిటి? ఆ కొలమానం ఏమిటని అడిగారు. కొలమానం ఏమిటంటే సపాదం అన్నారు. సపాదం అంటే 5 భాగాలు. సర్వభక్ష్యాన్ని జేగీకృత్య నివేదయేతు. 5 భాగాలు ఉండేట్టుగా చూసుకోవయ్యా. అంటే 5 50 గ్రాములు, 5 100 గ్రాములు, 5 పావు కిలోలు, 5 అర కిలోలు, 5 కిలోలు, లేకపోతే 5 బస్తాలు, లేకపోతే మనకు ఇప్పుడు 5 గుప్పిళ్ళు ప్రసాదం తయారు చేసుకుని స్వామివారికి ప్రసాదాన్ని నివేదన చేయమన్నారన్నమాట. తర్వాత విప్రేభ్యో దక్షిణాన్ దద్యా శ్రుత్వా జనైస్సహ. ఈ వ్రతానికి బ్రాహ్మణుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలుచుకోమన్నారు. శక్తి కనుక ఉన్నట్లయితే 10 మందికి అన్నదానం. దానాలన్నిటిలోకి గొప్పది అన్నదానం కాబట్టి 10 మందికి భోజనాలు పెట్టవయ్యా, 10 మందితో చేయగలిగించుకోవయ్యా అన్నారు. తర్వాత విప్రేభ్యో దక్షిణాన్ దద్యా. ఈ వ్రతం చేయించే బ్రాహ్మడికి దక్షిణలు, తాంబూలాలు ఇమ్మన్నారట. ఇమ్మన్నాక ఆయన ఏం చేస్తాడు? శ్రుత్వా అంటే ఆయన చెబుతాట. ఏం చెబుతాడు? మంత్రాలు, పూజలు, కథలు అన్నీ చెబుతాడు ఆ బ్రాహ్మడు. అవన్నీ కూడా వినాలట. విన్నాక విప్రాహం సుప్రీతి భోజయేదు. వచ్చిన బంధువులతో అందరితో కూడా సుప్రీతిగా కడుపు నిండా భోజనం చేయండి అయ్యా అని చెప్పారు. సరే భోజనాన్ని అయిపోయినాయండి, చక్కగా నలుగురు కలిశాం కదా,
పూజ అయిపోయింది, 4 కబుర్లు చెప్పుకుంటా ఉన్నారట. 4 కబుర్లు చెప్పుకుంటా ఉంటే కుదరదన్నారు ఋషులు. మరి ఏం చేయాలి? నృత్య గీతాధికంచరేతు, భగవత్ సంబంధ నృత్యాలను కానీ భగవత్ సంబంధమైన గీతాలను కానీ ఆలపించుకుంటూ మిగిలిన కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోమన్నారన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఏ మానవులు ఈ వ్రతం చేస్తున్నారో వారంతా కూడా సర్వకాల సర్వావస్థల ఎందునో సమస్తమైన సుఖాలు భోగాలు భాగ్యాలు అనుభవిస్తున్నారు. నారదా, వీళ్ళంతా నన్నే చేరుకుంటారు అని చెప్పేసి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు నారద మహామునికి చెప్పినట్లుగా స్తోత మహాముని నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు అందరికీ కూడా వ్రతము విధి విధానం అంతా కూడా మొట్టమొదటి కథలో చెప్పారనమాట. గోవిందా వేరే కొత్త ఆయన వచ్చినట్టున్నారు.